హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రజో స్టోరీస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. విగ్రహాలు చూసి ఎక్కడో ఉన్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, నేనైతే అజ్జరం వెళ్ళాను. ఈ అజ్జరం విలేజ్ ఆంధ్రప్రదేశ్లోని తణుకు దగ్గరలో అయితే ఉంటుంది. ఈ విలేజ్ అంతా ఇత్తడి సామాన్లకి బాగా ఫేమస్, అంటే ఇక్కడే తయారు చేస్తారనమాట. ఈ అజ్జరం విలేజ్ నుంచే చాలా టెంపుల్స్కి విగ్రహాలు, అలాగే గంటలు అన్నీ ఇక్కడి నుంచే అయితే తీసుకుని వెళ్తారట. ఇత్తడి అంటే గుర్తొచ్చేది మొదటగా మాత్రం అజ్జరం విలేజే. ఈ విలేజ్ మొత్తం ఇత్తడి షాపులేనండి. అంటే ఇక్కడ వాళ్ళకి ప్రధాన వృత్తి ఇత్తడి వస్తువులు తయారు చేయడమే. నేనైతే ఇక్కడికి వచ్చింది ఇంట్లోకి కావాల్సిన కుకింగ్ వెజల్స్ తీసుకోవడానికి. కానీ ఇక్కడ ఉన్న విగ్రహాలు, వీటి డీటెయిలింగ్ అంతా చూసి ఒక వీడియో తీసి పెడితే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ చూసారా పికాక్ దియాస్ ఎంత బాగున్నాయో. చూడ్డానికి అయితే చాలా డీటెయిలింగ్గా ఉందండి వర్క్ అంతని. దియాస్ ఒకటే కాదు, చిన్న విగ్రహాలు, ఇంకా ఇవి కొంచెం పెద్దవే చూపిస్తున్నాను, ఇంకా చిన్నవి ఉన్నాయి. అవి కూడా చాలా డీటెయిలింగ్గా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఏ ఐటెం తీసుకున్నా వెయిట్ వేసి దాని కాస్ట్ అయితే డిసైడ్ చేస్తారండి. అంటే ఇత్తడి కిలో మేము వెళ్ళిన రోజు అయితే 1150 ఉంది. దాన్ని బట్టి మనం తీసుకున్న ఐటెం ఎన్ని గ్రామ్స్ వస్తే అంత వెయిట్ అయితే క్యాలిక్యులేట్ చేసి ఇస్తున్నారు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేను తీసుకున్నాను కదా. ఇక్కడ చూస్తున్నారు కదా సూర్యభగవాన్ విగ్రహం, ఇది కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది. ఇంకా ఈ లోటస్ ప్రమిదలు చూసారా, చాలా బాగున్నాయి. అసలు దీపపు ప్రమిదలు అయితే ఇక్కడ నేను చూసిన మోడల్స్ అయితే ఎక్కడా చూడలేదండి. చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. బ్రాస్ ఐటమ్స్, ఇంకా యాంటిక్ పాలిష్ అండ్ గోల్డ్ పాలిష్, ఇంకా కొన్ని విగ్రహాలకైతే కలర్స్ అండ్ కుందన్స్ కూడా యాడ్ చేసి చూడడానికి చాలా సీనిక్గా అయితే తయారు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఐడియల్స్ అయితే మీ లివింగ్ రూమ్కి మరింత అందాన్ని అయితే చేకూరుస్తాయి. ఇక్కడ లేని దేవుడి విగ్రహాలు అయితే లేవండి. అన్ని విగ్రహాలు అన్ని సైజులు 1/2 ఇంచ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఎంతవరకు ఆర్డర్ కావాలనుకుంటే అంతవరకు అయితే తయారు చేసి అయితే ఇస్తారట. చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా దేవాలయాల్లో ఉండే విగ్రహాలు, పూజా సామాన్లు చాలా వరకు ఇక్కడ తయారు చేసినవే ఉంటాయంట. ఈ కామధేను విగ్రహం చూడండి ఎంత డీటెయిలింగ్గా తయారు చేశారో. వర్క్ డీటెయిలింగే కాదండి, ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ ఇత్తడి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇత్తడి ఒకటే కాకుండా కంచు, రాగి కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాపర్ బాటిల్ చూసారా, చాలా బాగుంది కదా, మిక్కీ మౌస్ బొమ్మలతో. ఇది బర్త్డేస్కి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇంకా ఫ్లవర్ వాజులు, ఇవి కూడా ఇత్తడిలో ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అంటే యాంటిక్ పీసుల్లాగా అయితే కనిపిస్తున్నాయి. రాధాకృష్ణులు చూడండి ఇక్కడ చక్కగా కూర్చొని ఉయ్యాలు అయితే ఊగుతున్నారు. దీనికి దియా స్టాండ్ కూడా అటాచ్ చేసి ఉంది. ఇలాంటివి గిఫ్టింగ్ పర్పస్కి అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఈ అంశల ద్వీపాలు చూసారా, చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ అష్టలక్ష్మిల సెట్ కూడా ఉందండి, ఇది కూడా చాలా బాగుంది, చాలా డీటెయిలింగ్గా అయితే ఉంది. బౌల్ చూసారా, ఇంట్లో డెకరేషన్ పర్పస్ అయితే బాగుంటుంది. ఫ్లవర్ బాస్కెట్ కూడా మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఇది విష్ణుమూర్తి అవతారాలండి, ఇది కూడా చాలా బాగున్నాయి.
మన ఇంట్లో పూజ ఐటమ్సే కాకుండా ఇంకా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ నేను ఉన్నప్పుడు కూడా చాలామంది వచ్చి రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా ఎక్కువ తీసుకున్నారు బ్రాస్ ఐటమ్స్లో. వీటి వెయిట్ అన్నీ కలిపి 1 కిలో వరకు అయితే వచ్చిందండి. అలాగే ఇక్కడ తీసుకుంటున్న బౌల్ కూడా డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది ఎవరికైనా కొత్తగా గృహప్రవేశం చేసిన వాళ్ళకి పాలు పొంగించుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. దీనికి లిడ్ కూడా ఇచ్చారు. ఇది 600 గ్రామ్స్ వరకు ఉంది. ఇది కూడా ఎక్కువ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కింద వెళ్తుందంట. ఇదే మోడల్లో అయితే ఇంకా క్వాలిటీస్ ఉన్నాయండి. దీంట్లో సైజెస్ ఉన్నాయి, క్వాలిటీస్ కూడా ఉన్నాయి. కొంచెం తక్కువ వెయిట్, ఎక్కువ వెయిట్ అలా ఉన్నాయి. టేబుల్ కూడా సెంటర్ టేబుల్ మీద ఫ్లవర్ డెకరేషన్కి అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ టీ సెట్ చూడండి. ఈ సెట్ చూసి చాలా క్యూట్గా అనిపించింది. నేనైతే టీ తాగను, కానీ కొంచెం సేపు ఈ కప్ పట్టుకొని టీ తాగినట్టు బిల్డప్ అయితే ఇచ్చేసాను. ఇంకా ఈ వాటర్ తాగడానికి గ్లాసులు కూడా చాలా బాగున్నాయి. దీని డిజైన్ చూసారా? నేనైతే ఇలాంటి డిజైన్ జైపూర్ వెళ్ళినప్పుడు ఒక షాప్లో అయితే చూశాను. అక్కడైతే ఇంకా ఎక్కువ కాస్ట్ చెప్పారు, కానీ ఇక్కడైతే వెయిట్లో చూస్తుంటే ఇది ఒక 250 గ్రామ్స్ అలా అనిపించింది. డబ్బా చూసారా? భలే క్యూట్గా ఉంది కదా. ఇంకా ఇక్కడ టాయ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే టాయ్స్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఏంటంటే స్కూటర్, ఆటో, ఇంకా ఎద్దుల బండిలో సైజెస్ కూడా ఉన్నాయి. ఇదైతే మనకి నిజంగా ఇంట్లో డెకరేషన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడ బ్రాస్లో తోరణాలు కూడా ఉన్నాయి, అంటే గుమ్మానికి పెట్టుకునే తోరణాలు కూడా. ఇవేంటంటే వెయిట్ లెక్క కాదు, 300 అలా పడింది ఒక పీస్ వచ్చి. ఈ కాపర్ బాటిల్ చూసారా? మిక్కీ మౌస్ బొమ్మలతో చాలా క్యూట్గా ఉంది. ఇవి కూడా ఎక్కువ రిటర్న్ గిఫ్ట్స్కి వెళ్తాయట. ఇక్కడ బాటిల్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అలా చెప్పారండి. అలానే ఇంకా ఇందులో ఫ్లవర్ వాజెస్, ఇంకా చాలా టైప్స్ అయితే ఉన్నాయి. బాటిల్లో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం ఆర్డర్ ఇచ్చినా సరే వీళ్ళు తెప్పిస్తారంట, ఎన్ని ఐటమ్స్ కావాల్సిన బల్క్లో. హోల్సేల్ షాపులు కాబట్టి మంచి ప్రైజెస్లో అయితే వచ్చాయండి అన్ని ఐటమ్స్ కూడా. ఎందుకంటే అన్ని కిలోస్ లెక్కనే కాబట్టి మంచి కాస్ట్ అయితే వచ్చింది. దేవుడి పీటలు చూసారా? ఇందులో కూడా అన్ని సైజెస్ ఉన్నాయి. నేను ఇందులో చిన్న సైజ్ తీసుకున్నాను. ఇది చూసారా? ఒక దానిపైన 600 ఉంది. అలా వెయిట్ని బట్టి కాస్ట్. అలానే ఇవి కంచు ప్లేట్లు అండి, భోజనం చేయడానికి. ప్యూర్ కంచు అండి. కంచు కూడా చాలా క్వాలిటీ తెలుస్తుంది మనం చూస్తేనే. నేనైతే చూసాను కదా డైరెక్ట్గా, చాలా మంచి క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలానే ఇవి కూడా చాలా డిఫరెంట్ టైప్స్, మోడల్స్, వెయిట్ కూడా చాలా డిఫరెంట్లో ఉంది. ఒక్కొక్క ప్లేట్ మినిమం 1500 పైనే ఉండింది, అంటే సైజుని బట్టి. స్టార్టింగ్ అయితే 1500, ఇంక చూసారా 1950. ఈ పాలవెల్ చూసారా బ్రాస్లో? ఇది కూడా 1 కిలో పైనే ఉంటుందండి, ఎందుకంటే ఇంకా చైన్స్ ఇవన్నీ ఇస్తారు దీంతో పాటు. అలాగే ఈ బౌల్ చూసారా? డెకరేషన్ పర్పస్, మనం హల్దీ ఫంక్షన్స్కి అది యూస్ చేస్తాం కదా, అలాంటి వాటికి అయితే చాలా బాగుంటుంది. డిజైన్ చూడండి, అసలు నాకైతే చాలా నచ్చింది. కానీ ఇది లైట్ వెయిటే ఉండింది. అలాగే దేవుడి పీటలు, ఇది కూడా సైజెస్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. మనం లక్ష్మీదేవిని, గణేశాన్ని కూర్చోబెడతాం కదా, దానికి ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్లకి ఇస్తున్నారంట. తర్వాత మసాలా బాక్సులు చూపిస్తాను రండి. ఇవి చూసారా? పికాక్తో డిజైన్ వచ్చింది. అలాగే మసాలా బాక్స్లో కూడా స్పూన్ ఇచ్చారు. అలాగే ఇది 1/2 kg పైన ఉంటుంది. అంటే ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. మినిమం 800 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇందులో చిన్న బాక్సెస్ కూడా ఉన్నాయి, అంటే మనం ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటిలో చాలా మోడల్స్, సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు మొత్తం అన్నీ చూపించాను. ఇంక ఈ గీ పాట్ చూడండి, చాలా క్యూట్గా అయితే ఉంది. ఇది 300 రూపీస్ అయితే చెప్పారు.
చూసారు కదా ఈ ఫ్లవర్ బాస్కెట్, ఇది కూడా చాలా క్యూట్గా అందంగా ఉంది. అలాగే ఇంకా ఫ్రూట్ బౌల్స్ అండి, ఇది మొత్తం సెట్ అయితే ఉంది. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్, సైజుని బట్టి వెయిట్ని బట్టి దీని కాస్ట్ అయితే ఉంటుంది. చూసారు కదా, కొన్నిటికైతే ఇలా బ్యాక్ సైడ్ వెయిట్ కాస్ట్ రాసి ఉంచారు. నేను ఎక్కువ కుక్వేర్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఇవేమీ నాకు తీసుకోవడం అయితే అవ్వలేదు, ఎందుకంటే అవే చాలా కాస్ట్ అయితే పడ్డాయి. ఎందుకంటే ఒక్కొక్కటి 2 kgs 1.5 kg వెయిట్ అయితే వచ్చింది ఒక్కొక్క బౌల్. అంటే మినిమం 2000 2500 అలా. మళ్ళీ వాటి మీద లిడ్స్ కూడా సపరేట్గా తీసుకోవడం వల్ల కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడింది. ఇంకా చిన్న చిన్న పూజ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఈ కుక్వేర్లో 2 క్వాలిటీస్ అయితే ఉన్నాయి. ఒకటి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవి, 2 బయట కంపెనీ నుంచి తీసుకొచ్చినవి. నేనైతే అన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవే తీసుకున్నాను, ఎందుకంటే ఇకైతే ప్యూర్ క్వాలిటీ ఉంటుంది కదా, అందుకోసమని. ఇక్కడ చిన్నవే కాదు పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా ఉన్నాయి చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ నా నెక్స్ట్ వీడియోస్లో అలాగే కుకింగ్ వ్లాగ్స్లో తప్పకుండా మీరైతే చూస్తారు. కొంచెం ఎక్కువగా కుకింగ్ వెజల్స్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి అజ్జరం అయితే ఫస్ట్ చాయిస్ అండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.